అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమంలో మనము మన మూత్రపిండాలు కిడ్నీల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే చిట్కాను తెలుసుకుంటాం. మనము కంపల్సరీ అంటే ఖచ్చితంగా రోజుకు 2 నుండి 5 లీటర్ల నీటిని తాగితే కిడ్నీల ఆరోగ్యము మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఉప్పు, ప్రాసెస్డ్ ఆయిల్ ఫుడ్, మాంసాహారాన్ని చాలా తక్కువగా తీసుకోవాలి. జంక్ ఏదండి పిల్లలకైతే లేసులని నూనె వస్తువులు చాలా ఎక్కువ అడుగుతారని వాళ్ళు మొరాయిస్తూ ఉంటారు. వాళ్ళు కొని పెడుతూ ఉంటారో లేదో చేసి పెట్టడమో చేస్తుంటారు. అలాంటివన్నీ చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాప్పుడు ఈ కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇంకా పెద్దవాళ్ళైతే అనారోగ్య సమస్యలకు పెయిన్ కిల్లర్స్ వాడతారు. వాటిని కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నప్పటికీ ఎక్కువగా నీరు తీసుకోవడం మొదలు పెట్టాలి. ఎంత ఎక్కువ నీరు తాగినారంటే అంత ఆరోగ్యప్రదము. ఈ మూత్రపిండాల బాధ లేకుండా ఉండొచ్చు. మీరు ఎక్కువ నీరు తీసుకున్న వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దానికి ఏమి సిగ్గుపడని అవసరం లేదు. చక్కగా మంచినీళ్ళు తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఇంతే, ఇంకేమీ లేదు. ఎవరో ఏమో అనుకుంటారనో అవమానమనో ఇవన్నీ కాదండి. ఎందుకంటే మన ఆరోగ్యమే మనకు ముఖ్యం. సిగ్గు బిడియాలు ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు వయసు పిల్లలు అందుకే మంచి ఆహారం తినలేరు, మంచిగా నీళ్లు తాగలేరు. ఎక్కడ ప్రయాణాలు పెట్టుకుంటే గంటల తరబడి ఈ జంక్ ఫుడ్స్ తిని మంచిగా భోజనం చేయకుండా అవి ఇవి తినేసి సరిగ్గా నీళ్లు తాగకుండా లేనిపోని సమస్యలను మూత్రాశయ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వాటికంతా చెక్ పెట్టేసి మంచిగా ఇంటిలో వండిన ఆహార పదార్థాలు తీసుకోవడం ప్రయత్నం చేయండి. వయసు పిల్లలు దేనికి బిడియపడద్దు. ఆరోగ్యమే మహాభాగ్యము. తల్లిదండ్రులు ఎవరైనా, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మీరు మీ పెద్దవాళ్లకు దగ్గర తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళకు దగ్గర ఎందుకు మీకు మొహమాటాలు? చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇదే నా ప్రార్థన. ఎందుకంటే వయసు పిల్లలను హాస్పిటల్లో చూసినప్పుడు మనసు బాధపడుతుంది. చలాకీగా తిరుగుతూ ఉండవలసిన వాళ్ళు ఏదో ఒక సమస్యతో హాస్పిటల్ పాలవడము, బెడ్లో పడుకోవడము చూస్తే చాలా. దీనికి కారణం ఏమి? వారు వేళకు సరిగా భోంచేయకపోవడము, మంచి ఆహార పదార్థాలను, బలవర్ధకమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడము, ఈ ఫాస్ట్ ఫుడ్లని, జంక్ ఫుడ్స్ అని ఏదో ప్రయాణాలలో పడి తినడము, ఏదేదో అల్సర్ తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ తెచ్చుకొని కిడ్నీలో రాళ్ళు అంటారు. ఏవో ఒక సమస్య కాదు, నేను వింటున్నవి, కంటున్నవి, చూస్తున్నవి పిల్లలకు రావడం. కాబట్టి అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమంలో భాగంగా అందరూ ఎక్కువ నీళ్లు తాగండి. ఫాస్ట్ ఫుడ్లు, ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివి తగ్గించండి. మంచిగా ఆహార పదార్థాలు ఇంట్లో పెద్దవాళ్ళ చేత వండించుకోవడము, లేదు మీరు కూడా నేర్చుకోండి, తయారు చేసడము నేర్చుకొని మంచిగా భోంచేసుకోండి. హాయిగా ఆరోగ్యంగా ఇంటిల్లిపాది ఆనందంగా ఉండండి. హాస్పిటల్ చుట్టూ మాత్రం దయచేసి తిరగవద్దండి. హరి ఓం తత్సత్.